ముదిగొండ మండలం ఖానాపురంలో ప్రజాపాలన గ్రామ సభకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ముదిగొండ మండలం ఖానాపురంలో 4 పథకాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 2 ఆడపిల్లలున్న వారు బాధపడొద్దు. ఇందిరమ్మ ప్రభుత్వం ఆదుకుంటుంది. పేదవాళ్లను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ ఒక్క గ్రామంలోనే 107 ఇల్లు లేని వారు అంటే దాదాపు 5,35,00,000 ఏది 5 లక్షల రూపాయలు వేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ 25 లక్షల రూపాయలు ఇవాళ మనం రైతు భరోసా కానివ్వండి, ఇంకా మేము 6,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ రాబో కాలంలో ఇంకా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి కొద్దిగా ఆలస్యమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినా సరే చెప్పిందల్లా చేస్తున్నాం, చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి గ్రామ సభలో మీరందరి విషయంలో ప్రతిపక్షాలకు నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించి మీరు ఇలాంటి గ్రామ సభలో ఇంత ట్రాన్స్పరెంట్గా బెనిఫిషియరీ సెలెక్షన్ చేసి వాళ్ళు రాసిచ్చిన పేర్లుగా ల్యాండ్ మధ్యలో పేర్లు అడిగాను నేను. అది ఇండియన్ ల్యాండ్ బిల్లు రాక అప్లికేషన్ ఎన్ని రోజులు పెట్టుకుని ఎట్లా సెలెక్ట్ అయింది? ఇంత చిన్న 200 హౌస్ హోల్డ్స్ అయ్యింది. 200 హౌస్ హోల్డ్స్ ఉంటే 107 మందికి ఇల్లు లేదంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. పెద్ద గ్రామ పంచాయతీ పరిస్థితి ఏంటి? ఈ విధంగా 3 మాసాలలో వచ్చే 3 మాసాలలో ఫేజ్ వైజ్గా అన్ని గ్రామాలకు ఈ పథకాలను విస్తరించి 40-45 వేల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి మా అంచనా. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఉన్న బట్టి కుమార్ గారు, మేమందరం క్యాబినెట్ సీనియర్ క్యాబినెట్ మినిస్టర్లను కూర్చొని ఆలోచించి ఈ విధంగా చేసి, ఎందుకంటే మొన్నటి వరకు గ్రామ సభలు పెడితే అధికారుల మీద పోవడం, వాళ్ళని బదనాం చేయడం, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం.